మీరు చెప్పగలిగేటట్టు ఉండాలి అంతే. ఎవరైనా మనమైనా అడ్మిట్ అవ్వచ్చుగా, మన పిల్లలకు మన ఎవరైనా రిలేటివ్స్కి ఇష్యూ వచ్చింది అనుకోండి, మనం చెప్పేటట్టు ఉండదు. జస్ట్ తెలియాలి మనకి ఏం హాస్పిటల్ ఏంటి అనేది. సో ఇది హాస్పిటల్స్లో క్రైటీరియా అనమాట. ఓకే, బట్ అనుకోవచ్చు ఒక్కోసారి హాస్పిటల్ మేము ఎక్స్ట్రోడర్ అనుకొని పోతామా అని అనుకోవచ్చు. వెళ్ళాలి ఇప్పుడు నార్మల్గా అయితే. అదే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇప్పుడు అందరూ ఒకప్పుడు ఏంటంటే ఇదే ఫాలో అవుతున్నారు. బట్ ఒకరోజు ఏం చేసింది, డిస్కషన్ అయింది ఐఆర్టీ. అవును, ఇప్పుడు ఎక్స్ట్రోడర్ అనుకుంటున్నారు అందరు ఇన్సూరెన్స్ ఒకటే తాడి మీద ఉన్నాయి కదా, ఎక్స్ట్రోడర్ అంటే మేము వెళ్ళమని. బట్ ఎమర్జెన్సీ వచ్చింది, రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, చావుబతుకులో ఉన్నారు, ఏం చేయాలి? అంతేనా? లేదా మొబైల్ ఓపెన్ చేసుకొని ఇది నెట్వర్క్ ఉందా, ఇది నాన్ నెట్వర్కా అని చూసుకోగా మనం చావు బతుకుల్లో ఉన్న ఎమర్జెన్సీలో ఉన్న అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఎనీ హాస్పిటల్ మీరు వెళ్ళచ్చు. దట్ ఈస్ అ క్రైటీరియా ఫర్ ఇట్. ఎమర్జెన్సీ, యాక్సిడెంట్, ఎమర్జెన్సీ అన్నా యాక్సిడెంట్ అన్న. ఇప్పుడు గుండె జబ్బు ఉంది, ఎమర్జెన్సీయా కాదా? అవునా? సో సివియారిటీలో వెళ్ళచ్చు, ఇబ్బంది ఏం లేదు. అటువంటి సిచ్యువేషన్లోనే ఎక్స్క్లూడెడ్ హాస్పిటల్లో క్లెయిమ్ పే అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లయింట్కి మనం అమ్మిన తర్వాత తెలియదు యాక్చువల్గా అది పాలసీ బాండ్లో ఉంటుంది కింద, అది చూసుకోవచ్చు చాలా మంది. ఓకేనా? అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఇది బేసికల్ ఏంటంటే అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఏమవుతుంది, ఎవ్రీడే ఏమవుతుంది, తగ్గుతుంది కూడా, న్యూస్ తగ్గుతుందిగా. ఎంత దగ్గర మనకు కొండేటట్టు లేదు లేండి. ఓకే, సో ఇది డైనమిక్ అనమాట. ఇప్పుడు ఈ రోజు నాకు ఇష్యూ వచ్చింది, నేనేం చేస్తాను, జస్టిఫికేషన్ అడుగుతాను. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఎగ్జాంపుల్ అనుకున్నాను, ఏదో సమ్ ఎక్స్ హాస్పిటల్ పేరు ఎక్స్ అనుకున్నాను. మనతో బాగానే ఉన్నాడు, ఎంఓఈ బాగానే ఫాలో అవుతున్నాడు, అంతా బాగానే ఉంది. ఒక సంవత్సరం తర్వాత వాడు ప్రైవేట్ బిల్డింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ జస్టిఫికేషన్ అడుగుతాను, బాబు నువ్వు ఆల్రెడీ నీకు ఎంఓఈ ఉంది, నువ్వు ఎందుకు ఫాలో అవ్వట్లేదు, ఎంత ఎక్స్ట్రా బిల్డింగ్స్ ఎందుకు వేస్తున్నావు అండ్ దట్టు క్లయింట్స్ వస్తుంటే నువ్వు క్యాష్లో సపోర్ట్ చేయండి అని అడుగుతావు. వాడు జస్టిఫికేషన్ ఇచ్చాడు అనుకోండి, క్లియర్. మళ్ళీ వాడు ఇవ్వలేదు, 2-3 కేసులు చూస్తాము. తర్వాత ఏదన్నా లోపల రికార్డ్స్ ఏదైనా మేనిఫెస్టో జరుగుతున్నట్టు ఏదైనా మొత్తం చేస్తూ ఉన్నాడు, ఏం చేస్తాం, నీకు ఇట్లా కాదు, నీకు ఎంఓఈ అవసరం లేదు నాకు అని ఫస్ట్ ఏం చేస్తా, పక్కన పెట్టేస్తా. అంటే నెట్వర్క్ క్యాష్లెస్ నుంచి నాన్ నెట్వర్క్ చేస్తాం. అయినా కూడా అదే చేస్తున్నాడు అనుకోండి, నాన్ నెట్వర్క్ నుంచి ఎక్స్క్లూడ్ చేసుకోవడం. ఇలా ఉంటుంది. డైరెక్ట్ మనం ఇప్పుడు ఎక్స్క్లూడ్ చేయము. ఓకేనా? ఇప్పుడు మనం హాస్పిటల్లోకి వెళ్ళాము, సో ఎందుకు నన్ను మీరు బ్లాక్ లిస్ట్ చేశారు అన్నారు. ఇప్పుడు నాకు ఒక్కొక్కరికి ఒక్క రేట్ వేస్తాడు, ఇప్పుడు సేమ్ ప్రాబ్లమే. వాళ్ళకి 10,000 వేస్తాడు, ఒకటి 20,000 వేస్తాడు, 30,000 వేస్తున్నాడు. ఇట్లా కాదు కదా, ఒక క్రైటీరియా ఉండాలి కదా. నా ఇష్టం, నా హాస్పిటల్ అన్నాడు. మనం అనగలమా దాన్ని? అంతే, నా ఇష్టం, అది రేడియం చేయరు, తీసి అవతల పెట్టేసాం. అంతే. క్లయింట్కి చెప్పాము, ఇందులో అయితే మీకు రాదు అని చెప్పేసి. ఎందుకంటే 14 నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయంటే ఇట్స్ నాట్ ఈజీ టు మెయింటైన్. ఓకే, ఇప్పుడు మనం హాస్పిటల్స్ అనే మనం వాడు పెట్టే బేసిక్గా ఎందుకంటే వాడి ఇష్టము. వాళ్ళు ఏమంటారు, ఏదైనా క్లెయిమ్ వచ్చినప్పుడు మనం ఏదైనా మాట్లాడుతాం అనుకోండి, కట్టి మీరు ఇవ్వండి లేదా క్లయింట్ ఇవ్వండి అంటారు. అంతేనా? అంతే ఉంటుంది బేసిక్గా. సో అంటే వాళ్ళకి ఎవరు రెగ్యులేట్ చేసే వాళ్ళు ఎవరు లేదు, ఒక గవర్నమెంట్ అథారిటీ లేదు. మనల్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? రైట్, మనం ఇమీడియట్ చెప్పగలుగుతాము. బట్ హాస్పిటల్ ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఏముండదు, దర్ ఇస్ నో రెగ్యులేషన్. మామూలుగా ఏమంటారు, డిఎంహెచ్ఓ ఉందంటారు, అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్స్ అంటారు. ఎప్పుడన్నా హాస్పిటల్ విజిట్ చేస్తారు రోజు వాళ్ళు? ఏం లేదు. కాబట్టి హాస్పిటల్స్ అనేవి అది స్వయం ప్రతిపత్తి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంత పెడితే అంతే.